మనుషులు వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిండ్రో ఒకసారి మనం గమనిస్తాం. 2014లో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు 6-7 నెలల్లో 18,000 కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక వ్యవస్థ మీరేం చేసిండ్రు? మీరు 2014-15లో 4,000 కోట్లు, 2015-16లో 4,000 కోట్లు, 2016-17లో 4,000 కోట్లు, 2017-18లో 4,000 కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు. అది కేవలం వడ్డీకి సరిపోయింది. రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే, రుణం అసలు అట్లనే ఉండిపోయింది. వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది. టోటల్ ఫెయిలియర్ 2014 నుంచి 18 సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ. ఇక 2018లో ఇంకా అధ్వానం. 2018లో డిసెంబర్ 2, 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2019లో ₹1 ఇవ్వలేదు, 0. 2020లో ₹1 ఇవ్వలేదు, 0. 2020-21లో కేవలం 408 కోట్లు విడుదల చేసిండ్రు. ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,339 కోట్లు విడుదల చేసిండ్రు. ఆరాకురా. అది కేవలం వడ్డీ కూడా సరిపోలే. మన 2022-23లో 0. ₹1 కూడా రైతు రుణమాఫీ చేయలేదు. మేము గుర్తుపెట్టుకోండి, 2 లక్షల లోపు రుణం ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసినాము. వాళ్ళు ఏ విధంగా చేసిండ్రో అంకెలతో సహా మీరు స్లైడ్ మీద కూడా చూడొచ్చు. ఆ తర్వాత 2023లో ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా ఎలక్షన్లు వచ్చే 2-3 నెలలు లోపు, అంటే 5 ఏళ్ల పాటు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి ఆగస్ట్-సెప్టెంబర్లో, నవంబర్లో ఎలక్షన్స్ అయింది. ఆగస్ట్-సెప్టెంబర్లో ORR అమ్మి పారేసి తెలంగాణ ప్రజల ఆస్తి ఔటర్ రింగ్ రోడ్ అమ్మి పారేసి దాని కింద వచ్చిన అమౌంట్ ఏదో ఆరాకర రైతు రుణమాఫీగా ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్-సెప్టెంబర్లో కలిసి 10,000 కోట్లు. మాఫీ అసలుకి మొత్తం జరగలే. వడ్డీకి సర్దుబాటు అయింది ఎక్కువ. ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ లైన్ పెట్టనమ్మా. ఫిర్యాదుల పరిష్కారం ఎంత సిన్సియర్ గా, కమిటెడ్ గా, చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా రుణమాఫీ అర్హత ఉండి కాలేదు, ఏ సాంకేతిక రూపమైనా అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి. రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000, రుణం మొత్తం 1,400 కోట్లు. ఇచ్చిందే తక్కువ, వాళ్ళకి 1,400 కోట్లు వాపసు పోయినాయి. వాళ్ళు తీసుకున్న చర్యలు 0. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాలో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి
రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన ఉన్న రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసి అలవాటు, అధికారంలో ఉన్నప్పుడంతే అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారులు వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసిండు. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది కట్టేసేయండి. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి అని చెప్పి మనం చేస్తూ, చివరిగా తెలంగాణ రైతాంగాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్న కృష్ణారావు అన్నమాట. గౌరవ శాసనమంత్రి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషను. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26,000 కోట్లు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా, 40,000 కోట్ల బకాయిలున్నా, నెలకు 5,000 కోట్ల వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం. ఇంకోటి ఏంటంటే ఇది తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పాము. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతులు, ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు,
ఇంకరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధార్, ఇన్కరెక్ట్ ఆధార్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్, ఇవి కొన్ని వందల వేల అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని వందల కోట్లు వేల కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 అకౌంట్ ఉన్నాయి. ఒక్క జిల్లాలో 4,000 అకౌంట్ ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 December 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా. ఈ లోన్స్ క్లెయిమ్ పంపిండు. ఎట్లా వస్తుంది ఇది? అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే అవి కూడా ఈరోజు మాకు అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని పమ్మి చేసి ఏదైతే బావమరుదులు సవాల్ విసిరిండ్రో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంకెలు వేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా? మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పు చేసిండ్రు అని మాట్లాడు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాబ్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చదివి మీకు వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs కూడా వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ అవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాలా. చట్టం ప్రకారం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. బట్ ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం మార్పులు కాదు. 100% అర్హత ఉన్న పదే చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎర్రర్స్ ఆ ఎర్రర్స్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. సార్ పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి ఏమన్నా ఇప్పుడు దేశంలో ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదంటున్నాయి. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు కూడా మాఫీ చేసింది మొత్తం దేశమంతా. వీళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అనేటువంటి ఒక ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ. మీరు టీఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18 జూలైకి వెళ్ళి ఈనాటి మనకి ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్
దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి అని చెప్పంటున్నాను. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో వాళ్ళకి తోయిదని చెప్పంటున్నాను. సెకండ్ ఇష్యూ మీకు ఏదైనా సజెషన్ సలహా సూచనిస్తే ఇవ్వండి అని చెప్పండి. అది లేక ఏదైతుందో కేవలం విమర్శకే పరిమితమయ్యేట్టు రుణమాఫీ కానీ పెట్టుబడి సమకూర్పే కానీ ఇవాళ ఏదైతుందో రైతాంగానికి పంటల బీమా పథకం కానీ ఇలా పంటల బీమా పథకం దేశం మొత్తం మీద అవుతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే రైతాంగంపై 50% భారం పడుతుంది. ఇక తెలంగాణలో రైతాంగంపై ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి ఒక 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది, ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పండి. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయక విధానము మొత్తం దేశానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. దయచేసి విమర్శలకు ప్రయత్నం చేయకండి. నిజంగా రైతాంగం మీరు అనుకుంటారని చెప్పారంటే ఇవాళ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఇతరత్ర కానీ సమస్యలతో మిగిలిపోయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాంగం తోడ్పడాలి కానీ ఏదైతుందో దాన్ని రాజకీయం చేయాలి ప్రయత్నం చేయాలి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పని మనం చేస్తాం. సార్ నిన్న కేటీఆర్ రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి లెటర్ రాసింది సార్. మేము ₹1,00,000 రుణంతోనే మేము 37 లక్షల ఫార్మర్స్ కి లబ్ధి పొందించినాము. వీళ్ళు 2 లక్షల రుణమాఫీతో పెరగాలి కానీ తగ్గింది, ఇంకా 22 లక్షల ఫార్మర్స్ కే బెనిఫిట్ జరుగుతున్నది అని రాహుల్, ఐ థింక్ ఇట్స్ క్వైట్ క్లియర్. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన మొత్తం అమౌంట్ 26,000 కోట్లు అనుకుంటారు. అంటే 2 సార్లు కూడా కలిపి వాళ్ళు అసలు పదే అసలు దానికి ఏమన్నా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ వాట్ దే ఆర్ టాకింగ్. వాట్ వీఆర్ సేయింగ్ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ మాకు క్లియర్ డేటా డాక్యుమెంటేషన్ ఉన్నంత వరకు మేము 15th ఆగస్ట్ క్లియర్ చేసినాము. మిగిలిపోయినా ఎవరికి ఏ కారణంగా మిగిలిపోయినా మేము క్లియర్ చేస్తాము అని స్పష్టమైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. దానికి ఆయన పిచ్చి పిచ్చిగా ఖర్గేకి వరకు లెటర్ రాసినట్టు ఏం జవాబు చెప్పాలి? దర్ ఇస్ నో సెన్స్ ఇన్ వాట్ ఇస్ డూయింగ్. సార్ రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి టైం బాండ్ ఏమైనా పెట్టారా? నో, వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చినా అది ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ విల్ టేక్ ఇట్ అప్, సార్ట్ అవుట్ ద ఇష్యూ టు బెనిఫిట్ ద ఫార్మర్ అండ్ వాళ్ళకి ఈ 2 lakh లోన్ వేవర్ అప్లికబుల్ చేస్తాము. 2 లక్షల పైకిలుకున్న వాళ్ళు పే చేస్తే అమౌంట్ పే చేస్తే వాళ్ళకు మళ్ళీ 2 లక్షలు ఇస్తామంటున్నారు కదా, అవి టైం బాండ్ ఏమైనా ఉందా సార్? మీరు ఆగస్టు 15th వరకు అట్లా పెట్టారు? లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ 2 లక్షల పైన అమౌంట్ వాళ్ళు కడితే ఆ 2 లక్షల రూపాయలు మేము ప్రభుత్వం కట్టి రుణ విముక్తి చేస్తాం. సార్ ఇప్పుడు పంటల బీమా పథకం మీద సార్ ఇక్కడ ఉత్తమ్ గారు పంటల బీమా పథకం మీద గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వ్యతిరేకత ఉంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ పథకం అంతా లోపభూయిష్టంగా ఉంది, కట్టేదానికన్నా వాళ్ళు ఇచ్చేది కూడా చాలా స్వల్పం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి లోపాలున్న పథకాన్ని మనం తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? కొత్తగా మనం ఏదైనా కొత్తగా పథకాన్ని డిజైన్ చేయొచ్చు కదా. మీ అమూల్యమైన సలహా మేము స్వీకరిస్తున్నాం, తప్పనిసరిగా పరిశీలిస్తాం. మంత్రి గారు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఆ పైన 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్కు ప్రత్యేకంగా మళ్ళా ప్రైవేటు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దాన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేసి ఆ 2 లక్షలు ఉన్న రుణం వరకు మాఫీ చేయొచ్చు ప్రభుత్వం. చూడమ్మా, మా గవర్నమెంట్ పాలసీ మేము జియో ద్వారా కూడా 15th జూలైకి ఇచ్చినాము. దాంట్లో కూడా ఇదే ఉంది. 2 lakhs వరకు మేము వేవ్ చేస్తాము. మీకు 2 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు కట్టేసుకోండి, ఇమీడియట్ గా మేము 2 lakhs కట్టేస్తామని చెప్పినాం. వీఆర్ స్టికింగ్ టు దట్ పాలసీ. సార్ కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది కదా పద్ధతి కాదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి అంటారు.